ఏమైంది రాజమాత? ఏదైనా సమస్య? చెప్పండి. సేట్ గారు, రాజమాత మీకు ఈ విషయాన్ని ముందే చెప్పి ఉండవలసింది. మనమేమో జారటం గురించి మాట్లాడుకుంటుంటే రాజమాత ఏమో బొక్కబోర్లా పడబోతుంది. రాణా గారు, ఈ వివాహానికి సిద్ధంగా ఉన్నారు. తీసుకోండి నాన్నగారు. తాంబూలం స్వీకరించండి రాణాగారు. ఇప్పుడు రాజపురోహితులు నిశ్చయించినట్టుగా ఈ రోజు నుండి సరిగ్గా 5వ రోజున వివాహం జరుగుతుంది. ఈ తారీఖు విషయమై మీకెటువంటి ఇబ్బంది లేదని ఆశిస్తున్నాం. ఏమైంది రాణాగారు? మీకు ఈ ముహూర్తం గురించి ఏదైనా అభ్యంతరమా? అలాంటిదేం లేదు. సాధారణంగా అందరూ వివాహం తేదీ తామెంచుకుంటారు, కానీ మాకనిపిస్తోంది ఈ తేదీయే మమ్మల్ని ఎంచుకుంటోందని. మా మొదటి వివాహం కూడా ఇదే తేదీన జరిగింది. అయితే రాణాగారు, ఈ తేదీని మనం మార్చుకోవచ్చు. మాకు ఈ తేదీ గురించి ఎలాంటి అభ్యంతరమూ లేదు. అయినా విధి అలా రాసి పెట్టున్నప్పుడు మనిషి కూడా తలవంచక తప్పదు కదా. అయినా ఈ వివాహం ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు, 2 కుటుంబాల మధ్య జరుగుతోంది. దీనివల్ల 2 కుటుంబాలు లాభం పొందుతాయి. రండి. కూర్చోండి.
అయ్యో అక్క, మరదలు గారి అదృష్టం చూసావా? రాజమాత ఇంగ్లీష్ ఫోటోల అబ్బాయిని పంపించింది ఈవిడ గారి ఫోటోలు తీయడానికి. చంపా, ఆహా, గాయత్రి బొమ్మ ఆ డబ్బాలోనే ఉండిపోతుందా? అవునక్క. ఇప్పుడు చూడు, ఆ డబ్బా జిగిజిగేల్మంటుంది. ఆ, ఓ తల్లి తోడు. పిల్లలు వద్దొద్దు, డబ్బాకి ఎదురుగా వెళ్ళకండి. వెళ్తే మీరిద్దరు కూడా ఆ డబ్బాలో ఇరుక్కుపోతారు. చంపా, నాకు ఫోటో దిగాలని భలే సరదాగా ఉంది. కానీ ఫోటోలు కేవలం రాణి గాయత్రి గారినే తీస్తారట. స్మైల్. డన్. వండర్ఫుల్. గాయత్రి, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు గాయత్రి? బాగున్నాను, చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? అత్తవారింటి నుంచి ఎప్పుడొచ్చారు? ఇక వీళ్ళిద్దరు ఎంత పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు పెద్దదానివైంది నువ్వు. మా గాయత్రి రాణి కాబోతోందని విన్నా. నువ్వు చేప కింద నీరులా ఉన్నావే. దీని వెనక పెద్ద కథేదో ఉండే ఉంటుంది. చెప్పవే, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? ఎప్పుడు జరిగిందో ఎలా జరిగిందో నాకు తెలీదు. ఒక్కటి మాత్రం చెప్పగలను, వారు నన్ను మనస్ఫూర్తిగా స్వీకరించారు. నేను కేవలం నా మనసులోని మాటను చెప్తూ ఆయనకో లేఖ పంపించాను. దానికి జవాబుగా వారు రాజమాతను పంపించారు సంబంధం మాట్లాడడానికి. ఆహా, ఇలాంటి ప్రేమ కథలు కేవలం పుస్తకాల్లోనే ఉంటాయనుకున్నాను. ఒక రాజు ఒక రాణిల ప్రేమ కథ. సరే గాని మీ వారి గురించి ఏమైనా చెప్పొచ్చు కదా. నువ్వు రానాగారు ఏం మాట్లాడుకున్నారు? మాట్లాడుకోలేదు ఇంకా. కానీ ఒక్కటి తెలుసు, వారు నన్ను మనస్ఫూర్తిగా స్వీకరించారు. నాన్నగారితో స్వయంగా చెప్పారు వారు పెళ్లికి సిద్ధమేనని. పెళ్ళైతే ఇప్పుడు జరుగుతోంది. బంధం ఏనాడో ముడిపడింది. మొదటిసారి మేము ఒకరినొకరు చూసుకున్న రోజు. రాజపురోహితులు నిశ్చయించినట్టుగా ఈ రోజు నుండి సరిగ్గా 5వ రోజున వివాహం జరుగుతుంది. ఒకవేళ మీరు అంగీకరించకపోతే తప్పు ఎవరిదైనా సరే శిక్ష మాత్రం ఆమీర్ కోట్ ప్రజలే అనుభవించవలసి వస్తుంది. నాకింకా నమ్మబుద్ధి కావడం లేదు. రాణాగారి వివాహం ఆ గోవింద్ సేట్ కూతురుతోనా? అసలు రాణాగారు సులక్షణ జ్ఞాపకాల నుంచి ఎప్పటికీ బయటపడలేరేమో అనుకున్నాం. కానీ ఆయన ఏకంగా పునర్వివాహానికి అంగీకరించారు. ఇక ఇప్పుడు ఆమీర్ కోట్కి ఒక కొత్త వారసుడు కూడా పుట్టొచ్చు. మాట్లాడరేంటండి? మీరెప్పుడైనా అమాయకపు పిల్లి కథ విన్నారా? అది మీగడ తినే ముందు మ్యావ్ మ్యావ్ అని అరిచేదట. అందుకే ఎప్పుడూ దొరికిపోతూ ఉండేది.
అదంతా సరేనండి, కానీ ఈ కథ మాకెందుకు చెప్తున్నారు? ఎందుకంటే మీరు మీగడ తినే ముందు మ్యావ్ మ్యావ్ అనటం మానేయాలని. అంటే మేవింకా మహారాజులం కాలేదు. మేము మహారాజులం కావటానికి ముందే మహారాజాని చాటింపేశారనుకోండి, అది మనకి క్షేమం కాదు. రాజమాత మాకు ఏమీ చెప్పలేదు. ఈ విషయం గురించి మీకెంత తెలుసో మాకు అంతే తెలుసు. అయినా ఇప్పుడు ఏడ్చి ఏం లాభాలేండి? రాణాగారు తిరిగొచ్చినప్పుడు మీరు పెట్టించిన బాంబు పేలుళ్ళలో ఆయన మరణించుండాల్సింది. కనీసం మనకి దుస్థితి పట్టుండేదే కాదు కదా. ఈ రోజు మీరు సింహాసనాన్ని అధిష్ఠించి ఉండేవారు. ఏమైంది? ఇలాంటి విషయాలు మీరంత గట్టిగా మాట్లాడకూడదని మీకు తెలీదా? రాజమహల్లో గోడలకి కూడా చెవులుంటాయి. మీరేమనుకున్నారు? ఆ బాంబు మేము పెట్టించామనా? ఇంకెవరు చేయిస్తారు? తప్పైంది ఇంకెవరు చేయించుంటారు? ఒకవేళ మేమే ఆ పేలుడు జరిపించి ఉంటే మేము ఆ ప్రదేశంలో ఉండేవాళ్ళమా? ఆ పేలుడులో మా ప్రాణాలు కూడా హాని జరిగేది కదా. పేలుడులో బాంబు పెట్టిన వారి ప్రాణాలు కూడా మిగలవు. మీరనేది ఆ పేలుడు జరిపించింది మీరు కదా? మరి ఆ రోజు జరిగిన పేలుడు రాణాగారికి కొత్త శత్రువులు ఎవరైనా తయారయ్యారా? ఎవరై ఉంటారు వాళ్ళు? సర్లేండి, ఇప్పుడు మేం చెప్పేది వినండి. మీరు ఆ రోజు చేయించలేకపోయింది దాన్ని మీరు ఇప్పుడు చేయించండి. ఎవరో చెప్తే విన్నాం, విప్లవకారుల దగ్గర బాంబులు తయారు చేసే మనుషులుంటారట కదా. జనమంతా మీ జ్ఞాపకాలని, మీ ఉనికిని ఈ మహల్ నుంచి తుడిచేయాలనుకుంటున్నారు. కానీ వారొట్టి మూర్ఖులు. ఈ చిత్రపటాలు గోడల నుంచి అయితే తీసేయచ్చు, మనసు నుంచి కాదు. మా ఈ మదిలో ఇంకెవరి రూపము నిలిచే అవకాశమే లేదు సులక్షణ. కళ్ళు మూసుకుంటే వాటిలో ఎప్పుడు మీ కలలే మెదులుతుంటాయి. ఇక కళ్ళు తెరిస్తే ఓ అనంతమైన నిరీక్షణ. మా నిరీక్షణ మీకోసమే సులక్షణ. రాణాగారు, ఏంటి మీరు చేస్తున్న పని? ఏం మీకు చేస్తున్నారు? కనిపించడం లేదా? మా జ్ఞాపకాలను సజీవ దహనం చేస్తున్నాం.
మా ప్రేమ జ్ఞాపకాలను దహనం చేస్తున్నాం. వాటిని మీరే హతమార్చారు. పిచ్చి మాటలు మాట్లాడకండి ఇంద్రవదన్. రాజమాత రాజమాత ఈ రోజు ఇక్కడ కేవలం లేఖలు, ఈ జ్ఞాపకాలు, ఈ చిత్రపటాలు మాత్రమే దహనం కావట్లేదు. ఒక అమ్మకి కొడుక్కి ఉన్న అనుబంధం కూడా దహనం అయిపోతుంది. ఇక దీనికి జ్వాల మీరే అంటించారు రాజమాత. ఈ రోజు నుంచి మీరు మాకు అమ్మ కాదు, ఇక మేము మీకు కొడుకు కాదు. ఇకపై మీరు మాకు కేవలం రాజమాతగా ఉంటారు. అలాగే మేం మీకు కేవలం ఆమీర్ కోట్ రాజులం. రాజకుటుంబంతో సంబంధం కుదరగానే రాజమహల్ దర్పం కూడా వచ్చేసింది. నేలపై నడిచేవారు అదృష్టవశాత్తు ఆకాశాన్ని తాకినా వారు మబ్బులపై నడవడం నేర్చుకోలేరు. మేం విన్నదాన్ని బట్టి రాణా గారు సాక్షాత్తు శ్రీరామచంద్రుల్లా ఉంటారంట. నీలాంటి అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు గాయత్రి. ఆ అదృష్టవంతరాలే, కానీ ఇళ్ళలకు గానీ సరిపోయిందా? గాయత్రి రాజ్మహల్కి వెళ్ళి అక్కడ ఇంగ్లీష్ అలవాట్లు నేర్చుకుంటుందో లేదో నాకైతే అనుమానమే. అంత పెద్ద రాజ్మహల్లో ఓ పల్లెటూరు బయతులా అందరి ముందు బయటపడిపోతుందో ఏమిటో ఈవిడగారు. పెద్దదినా, నేను ఎలా ఉన్నా సరే రాణా గారు నన్ను పూర్తిగా స్వీకరిస్తారు. గాయత్రి, ఎవరైనా సరే పెళ్ళయ్యాక మారి తీరాల్సిందే. నువ్వు కూడా మారాల్సి ఉంటుంది తెలుసా? అక్కడ ఆడవాళ్ళంతా రోజు కొత్త కొత్తగా అలంకరించుకుంటూ ఉంటారు. అవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది నువ్వు. ఆ మద్యం కూడా. అదేమంత పెద్ద విషయం వదినా. ఈ మధ్య బజార్లో ఓ కొత్త రకం సబ్బు అమ్ముతున్నారు తెలుసా? ఆ సబ్బుతో స్నానం చేశారంటే బర్రె కూడా హంసలా కనిపిస్తుంది. బర్రా? బర్రే. ఆ సబ్బులో అంత మహత్యం ఉందంటున్నాను వదినా. వదినా, మీరు కూడా ఓసారి ఆ సబ్బు వాడి చూడొచ్చు కదా. అది వాడితే మీకే తెలుస్తుంది. మీరు కూడా ఇంగ్లీష్ దొరసానిలా తయారవుతారు. మీకు కావాలంటే మేమిద్దరం, అదే నేను గాయత్రి బజార్కెళ్ళి ఇప్పుడే పట్టుకొస్తామా సబ్బు బిళ్ళ. వెంటనే వెళ్ళండి. కానీ అలాంటి సబ్బు బిళ్ళ ఒకటి మరి నా కోసం కూడా తెస్తారా? అలాగే అలాగే వదినా. మరి గాయత్రి, నువ్వు త్వరగా తయారై రావచ్చు కదా, మనం వెళ్ళొద్దాం. నేను ఇప్పుడే చీర మార్చుకుని వస్తాను. పదండి పదండి. పిల్లలు బయట ఆడుకోండి, ఇంటి దగ్గరే ఆడుకోవాలి, సరేనా? ఆగిపోయారెందుకు ఇంద్రవదన్? అమ్మ ఎదురు నిలిస్తే ఓటమిని స్వీకరించడం తనయుడికి తప్పనిసరి అవుతుంది. మేము కొన్ని ప్రత్యేకమైన ఫోటోలు తీయించాం. మీ కాబోయే సతీమణివి. ఈరోజు సాయంత్రం మీకు కళ్యాణ తిలకం దిద్దుతారు. అది జరిగిన వెంటనే మీ పెళ్లి తంతులన్నీ ప్రారంభమవుతాయి. మీరీ ఫోటోలు చూస్తే మీరే ఒప్పుకుంటారు, మీ అమ్మ ఆమీర్ కోట్ రాజమాత గారు తీసుకున్న నిర్ణయంలో పొరపాటు లేదని. మీరు చూపిస్తున్నవన్నీ కేవలం కాగితపు ముక్కలు. నా మనస్సులో సులక్షణ రూపం ఎప్పటికీ చెరిగిపోదు. అసలు మీరేమనుకుంటున్నారు రాజమాత? ఈ అమ్మాయి అందచందాలకి నా మనసు పరవశించిపోతుందనా?
ఏమిటిది రాజమాత? జన్మనిచ్చిన తల్లి కూడా మీరు మమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు. ఒకటి మాత్రం మర్చిపోకండి, మీరు మమ్మల్ని అమ్మకానికి పెట్టారు. ఈ అమ్మకానికి వివాహం అనే పేరు పెట్టి మమ్మల్ని ఇంకా వంచకండి. రాణా గారు! రాజమాత, మీరు ఆమీర్ కోట్ రాజుతో మాట్లాడుతున్నారన్న విషయం మర్చిపోకండి.